ఎన్నికలు రాగానే ఎప్పుడూ రాని రాజకీయ నాయకులు ఊళ్లలో దర్శనమిస్తారు. 5 ఏళ్ల పాటు కనీసం నియోజకవర్గం మొహం చూడని వారు సైతం ఎన్నికలనగానే ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తారు. పోలింగ్ సమీపించగానే తమ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. ఈ విషయంలో టీవీకే అధినేత విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అతి తక్కువ ర్యాలీల్లో పాల్గొని 2 ద్రవిడ పార్టీలను చిత్తుగా ఓడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు సంస్థాగత నిర్మాణం ఉంది, బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీలో బలమైన నేతలున్నారు. కానీ టీవీకే పరిస్థితి అలా కాదు. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ విజయ్. అలాంటిది కీలక సమయంలో చాలా వరకు ఎన్నికల ర్యాలీలను విజయ్ రద్దు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి ఉన్న కొన్ని సమావేశాలను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ప్రచార కార్యక్రమాల రద్దుపై ఓ దశలో టీవీకే క్యాడర్ లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికలకు ముందే చాప చుట్టేశారనే ప్రచారం కూడా సాగింది. అయితే విజయ్ వ్యూహం మరోలా ఉంది. కరూర్ తొక్కిసలాట ఘటన ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విజయ్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో 38 జిల్లాలకు గాను విజయ్ పర్యటించిన జిల్లాల సంఖ్య 10 లోపే. రాష్ట్రం మొత్తంలో ఆయన ప్రచారం నిర్వహించింది 4వ వంతు కూడా లేదు. మార్చి 30న పెరంబూర్లో నామినేషన్ వేసిన విజయ్ ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెల్లివాక్కంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 2, 4 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్ మధ్యలో 4 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కడలూరు, తిరువల్లూరులో నిర్వహించవలసిన ప్రచారాలను రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థులు విజయ్ పై వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని సెటైర్లు కూడా వేశారు. విజయ్ ప్రచారానికి రాని చోట ఆ పార్టీ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ అభ్యర్థి విజయ్ 3D హోలోగ్రామ్ పక్కన పెట్టుకుని ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరుకు చెందిన అభ్యర్థి సెంథిల్ కుమార్ రోబోను టీవీకే కండువా కప్పి ప్రచారం నిర్వహించారు. ఆ రోబో ఓటర్లకు చేతులూపుతూ షేక్ హ్యాండ్లు ఇవ్వటం వైరల్ గా మారింది. అందరి రాజకీయ నాయకుల్లా ప్రతి జిల్లా చుట్టేయాలని కాకుండా తక్కువ ప్రచారంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో విజయ్ ముందుకెళ్లారు. ప్రచారం నిర్వహించిన ప్రతిసారి హెడ్లైన్ గా మారేలా చూసుకున్నారు. ప్రచార సభల్లోనూ మిగతా నేతల్లా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా జనాలకు అర్థమయ్యేలా తక్కువ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఎన్నికల చివరి సభలో నేను నటుడినే కానీ రాజకీయాల్లో నటించడానికి రాలేదు అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించడం ఓటర్లను కదిలించిందని చెబుతున్నారు. ఇక విజయ్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ అభిమాన సంఘాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. రాజకీయాల్లోకి రాకముందు నుంచి విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఘాలే ప్రచార బాధ్యతను తలనెత్తుకున్నాయి. దీంతో విజయ్ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న లోటు లేకుండా చూసుకున్నాయి. ఇవన్నీ కలిసి రావడంతోనే విజయ్ బంపర్ విక్టరీ కొట్టారని లెక్కలు వేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఎప్పుడూ రాని రాజకీయ నాయకులు ఊర్లలో దర్శనమిస్తారు.
5 ఏళ్ల పాటు కనీసం నియోజకవర్గం మొహం చూడని వారు సైతం ఎన్నికలనగానే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. పోలింగ్ సమీపించగానే తమ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. ఈ విషయంలో టీవీకే అధినేత విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అతి తక్కువ ర్యాలీల్లో పాల్గొని 2 ద్రవిడ పార్టీలను చిత్తుగా ఓడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు సంస్థాగత నిర్మాణం ఉంది, బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీలో బలమైన నేతలున్నారు. కానీ టీవీకే పరిస్థితి అలా కాదు. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ విజయే. అలాంటిది కీలక సమయంలో చాలా వరకు ఎన్నికల ర్యాలీలను విజయ్ రద్దు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి ఉన్నా కొన్ని సమావేశాలను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ప్రచార కార్యక్రమాల రద్దుపై ఓ దశలో టీవీకే క్యాడర్లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికలకు ముందే చాప చుట్టేశారనే ప్రచారం కూడా సాగింది. అయితే విజయ్ వ్యూహం మరోలా ఉంది. కరూరు తొక్కిసలాట ఘటన ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విజయ్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో 38 జిల్లాలకు గాను విజయ్ పర్యటించిన జిల్లాల సంఖ్య 10 లోపే. రాష్ట్రం మొత్తంలో ఆయన ప్రచారం నిర్వహించింది 4వ వంతు కూడా లేదు. మార్చి 30న పెరంబూరులో నామినేషన్ వేసిన విజయ్ ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విల్లివాక్కంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 2, 4 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్ మధ్యలో 4 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కడలూరు, తిరువల్లూరులో నిర్వహించవలసిన ప్రచారాలను రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థులు విజయ్ పై వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని సెటైర్లు కూడా వేశారు. విజయ్ ప్రచారానికి రాని చోట ఆ పార్టీ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ అభ్యర్థి విజయ్ 3D హోల్గ్రామ్ ప్రక్కన పెట్టుకుని ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరుకు చెందిన అభ్యర్థి సెంథిల్ కుమార్ రోబోకు టీవీకే కండువా కప్పి ప్రచారం నిర్వహించారు. ఆ రోబో ఓటర్లకు చేతులూపుతూ షేక్ హ్యాండ్లు ఇవ్వటం వైరల్ గా మారింది. అందరి రాజకీయ నాయకుల్లా ప్రతి జిల్లా చుట్టేయాలని కాకుండా తక్కువ ప్రచారంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో విజయ్ ముందుకెళ్లారు. ప్రచారం నిర్వహించిన ప్రతిసారి హెడ్లైన్ గా మారేలా చూసుకున్నారు. ప్రచార సభల్లోనూ మిగతా నేతల్లా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా జనాలకు అర్థమయ్యేలా తక్కువ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఎన్నికల చివరి సభలో నేను నటున్నే, కానీ రాజకీయాల్లో నటించడానికి రాలేదు అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించడం ఓటర్లను కదిలించిందని చెబుతున్నారు. విజయ్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ అభిమాన సంఘాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. రాజకీయాల్లోకి రాకముందు నుంచి విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ఈ సంఘాలే ప్రచార బాధ్యతను తలనెత్తుకున్నాయి. ఏదో విజయ్ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న లోటు లేకుండా చూసుకున్నాయి. ఇవన్నీ కలిసి రావడంతోనే విజయ్ బంపర్ విక్టరీ కొట్టారని లెక్కలు వేస్తున్నారు.